మనకు అలాగే మున్సిపల్ యాక్ట్లోని సెక్షన్ 34(1) ప్రకారము మనకు మున్సిపల్ చైర్పర్సన్ సీటు వేకేట్ అయింది కాబట్టి కొత్త చైర్మన్ని ఎన్నికయ్యేంత వరకు వైస్ చైర్మన్ గారైన షేక్ మున్నా గారికి ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించడం జరిగింది. అలాగే ఆదేశాలలో ఇమీడియట్గా ఛార్జ్ తీసుకోమని చెప్పారు. ఆ ప్రకారంగా వైస్ చైర్మన్ గారికి ఇన్ఛార్జ్ చైర్పర్సన్గా బాధ్యతలు అప్పగించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। आज जो म्यूनसिपल में जो हमारे जूनियर रेडियाना और आज वाइट कांग्रेस के जो हमारे काउंसलर हैं, जो हमारे पूरे सबको माइनॉरिटी हों, हिंदू मुसलमान भाई सबको मैं मुबारकबाद देता हूँ आज। और हमारे चेयरमैन इंचार्ज जो हमारे विनय रेडियाना को मुबारक देता हूँ। हमारे सीएम साहब को शुक्रिया अदा करता हूँ और हमारे सुरेश रेड्डी साहब सुदर्शन रेड्डी साहब को भी मैं मुबारकबाद देता हूँ। ताहिर भाई अमदानी भाई को भी मुबारकबाद देता हूँ। सबको जो हमारे कांग्रेस के जितने भी भाइयाँ हैं सबको मैं मुबारकबाद दे रहा हूँ, शुक्रिया अदा करता हूँ। जो आज रमज़ान का दिन है, आज रमज़ान का फर्स्ट रोज़ा है, आज हमारे सीट मिली, बहुत बहुत शुक्रिया हमारे सबको मुबारकबाद। 2 నెలల క్రితం అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. దాని తర్వాత రకరకాలుగా పరిణామాలు జరిగిన తర్వాత ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం వైస్ చైర్మన్ మున్నుబాయ్ ఏదైతే చైర్మన్ని ఇన్ఛార్జ్ చైర్మన్గా బాధ్యత ఇవ్వడం జరిగింది. మున్నుబాయ్కి కంగ్రాచులేషన్స్, ముబారక్ చెప్తున్నా. అది కూడా ఈరోజు రంజాన్ మొదటి రోజు. అందరికీ మైనార్టీ సోదరులకు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. అదేవిధంగా గత 10 సంవత్సరాలుగా ఆర్మూర్ మున్సిపాలిటీ అన్ని రంగాల్లో విఫలమైంది. మేము గతంలో ఒక నెల రోజుల క్రితం వీళ్ళందరూ కూడా జాయిన్ కాగానే సుమారు 18 మంది కౌన్సిలర్లు జాయిన్ అయ్యారు. ఆ రోజే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, మా మున్సిపల్ బిల్డింగ్కి గతంలో ఏదైతే గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉండేనో అదే బిల్డింగ్ని వాడుకుంటున్నాం కనుక ఈ మన ప్రభుత్వంలో మున్సిపాలిటీకి నిధులు ఇవ్వమని చెప్పడం జరిగింది. దానికి 4 కోట్ల రూపాయల నిధులు ఇస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. మొన్న ఒక 3 రోజుల క్రితం కూడా ముఖ్యమంత్రి గారిని కలిస్తే ఒక 6 కోట్ల నిధులు కూడా మున్సిపల్ అభివృద్ధి కోసం ఇవ్వడం జరిగింది. ప్రతి వార్డుకి 15 నుంచి 20 లక్షల నిధులు కూడా పెట్టడం జరిగింది. డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్ల వ్యవస్థ, రోడ్డు సీసీ కానీ ఇవన్నీ కూడా చాలా ఘోరంగా ఉన్నాయని చెప్తే దానికి కూడా పెట్టడం జరిగింది. ప్రజలకు ఒకటే కోరుతున్నా, రానున్న రోజుల్లో తప్పకుండా ఇంకా అభివృద్ధి చేయడానికి పార్టీ సిద్ధంగా ఉంది. ఏదైతే గతంలో హామీ ఇచ్చినామో హామీలన్నీ కూడా ఒకటి నెరవేరుతున్నాయి. 200 యూనిట్ల వరకు కరెంటు కూడా ప్రతి ఒక్కరికి ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికీ కూడా ఉచితంగా ఇస్తున్నాం. నిన్నటి రోజు మా ముఖ్యమంత్రి గారు 3500 ఇల్లులు ఒక్కొక్క నియోజకవర్గానికి ఇస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఆర్మూర్ నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలుగా ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. తప్పకుండా 3500 ఎవరైతే అర్హులు ఉన్నారో జాగా ఉన్న వారికి అందరికీ కూడా 5 లక్షల రూపాయలు ఇస్తామని కూడా, ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే మనకి మున్సిపల్ సుందరీకరణ కానీ, రానున్న రోజుల్లో అభివృద్ధి గురించి కానీ ఎటువంటి నిధులు కావాలని అన్నీ కూడా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని కూడా చెప్తున్నాం. అట్లనే ఇందాక మనము ఇక్కడ బాయ్స్ హై స్కూల్ పోయి వచ్చినాం. అది కూడా చాలా ఘోరంగా ఉంది. అది హెడ్ మాస్టర్ గారు చెప్పారు, హాస్టల్ వసతి ఉంటే బాగుంటుందని చెప్పారు. దానికి కూడా సంబంధించిన మంత్రులతో మాట్లాడి నిధులు కూడా తీసుకొస్తాం. మాకు కూడా ముఖ్యమంత్రి గారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇచ్చారు. దాని నుంచి కూడా అక్కడ సీసీ కెమెరాలు కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ అవన్నీ కూడా పెట్టిస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అనునిత్యం కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం, రైతుల కోసం కష్టపడుతుందని చెప్పి దీని ద్వారా అందరికీ కూడా తెలుస్తుంది. 100 రోజుల లోపే మనం ఏదైతే హామీలు ఇచ్చినామో సుమారుగా అన్నీ కూడా ఒక పెన్షన్ మినహా అన్నీ కూడా హామీలు ఒకటి కూడా నెరవేరుస్తూ వస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నాం. ధన్యవాదాలు.